నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివుడు అంటే శుభం చేకూర్చే దైవం. అందుకే శివం అంటే మంగళం, క్షేమం, శ్రేయస్సు, ఆనందం, మోదం, రక్షణ, ఇలా ఎన్నో అర్థాలున్నాయి. ఆ అర్థాలకు తగినట్టుగానే ఈ సకల జగత్తును సర్వదా కాపాడటానికి తన కంఠంలో విషాన్ని నింపుకొని నీలకంఠుడయ్యాడు. సర్వమంగళాదేవి ఆమోదంతో ఎల్ల లోకాల్ని పరిపాలించే విభుండైన పరమేశ్వరుడు హాలాహలాన్ని గుక్కిటపట్టాడు. తన లోక సంరక్షణా దీక్షను కొనసాగించాడు. ఈ ఇతివృత్తానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచే అద్భుత, అపురూప, అనన్య సామాన్యమైన శైవక్షేత్రం చిత్తూరు జిల్లాలో నెలకొని ఉంది. అదే నాగలాపురం మండలంలోని సురుటుపల్లి క్షేత్రంలో నెలకొన్న శ్రీ మరగదాంబికా సమేత పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం. విలక్షణమైన ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తెలికిద్దాం. కృత త్రేతాయుగాల చరిత్రతో పాటు ఎన్నో పౌరాణిక, ఆధ్యాత్మిక, చారిత్రక విశేషాలున్న దివ్యాలయం పల్లికొండేశ్వర స్వామి సన్నిధి. క్రీస్తు శకం 14వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం దాదాపు 7 శతాబ్దాల క్రితం నిర్మితమైంది. ఎందరో చక్రవర్తులు, మహారాజులు, రాజులు, సంస్థానాధీశులు పల్లికొండేశ్వర స్వామిని సేవించుకుని తరించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈశ్వరుడు లింగాకృతిలో కాకుండా అచ్చావతారమూర్తిగా దర్శనమిస్తాడు. హాలాహలాన్ని స్వీకరించిన ఈశ్వరుడు సొమ్మసిల్లి అమ్మవారి ఒడిలో పడుకున్న రీతిలో కొలువుదీరి ఉంటాడు. తమిళంలో పల్లి కొండడం అంటే సతి ఒడిలో శయనించటం. అందుకే ఇక్కడి స్వామి పల్లికొండేశ్వరుడయ్యాడు. ఆ స్వామి ఆలయ ప్రవేశం ఎంతటి ప్రశస్త్యమో వర్ణించలేం. ఈ ఆలయ ప్రదక్షిణా పథానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రదక్షిణా పథంలో అడుగడుగున వివిధ దేవతామూర్తులు సజీవ కళతో అలరారుతుంటాయి. శివుడు అంటే లింగాకృతిగానే దర్శనమిస్తాడు. ఆది మధ్యాంతరహితుడిగానే ప్రకటితమవుతాడు. కానీ సురుటిపల్లిలో అందుకు పూర్తి భిన్నంగా అచ్చావతారమూర్తిగా గౌరమ్మ ఒడిలో సేదతీరుతూ శివయ్య గోచరమవుతాడు. క్షీరసాగర మదనం వృత్తాంతం ఇందుకు నేపథ్యంగా చెబుతారు. కృత త్రేతాయుగాల చరిత్రకు సంబంధించిన శైవక్షేత్రాలు 2 ఒకే లోగిరిలో ఉండటం ఇక్కడి ప్రత్యేకత. అందులో ఒకటి కృతయుగం నాటి పల్లికొండేశ్వరాలయం కాగా, రెండవది త్రేతాయుగం నాటి వాల్మీకేశ్వరాలయం. అనంత శయనమూర్తిగా ఈశ్వరుడు పల్లికొండేశ్వరునిగా దర్శనమిస్తాడు. గర్భాలయంలో సర్వమంగళాదేవి ఒడిలో సేద తీరుతున్న మహదేవుడు మూల విరాట్గా దర్శనమిస్తాడు. సకల దేవతలు, ఋషులు, సిద్ధపురుషులు భక్తి ప్రపత్తులతో సేవిస్తున్న రీతిలో ఆదిదేవుడు గోచరమవుతాడు. లింగాకృతిలో కాకుండా స్వామి ఈ రీతిలో అమ్మవారి ఒడిలో పడుకొని ఉండటానికి శివపురాణ నేపథ్యం ఉంది. క్షీరసాగర మథనంలో పుట్టిన హాలాహలాన్ని సదాశివుడు స్వీకరిస్తాడు. ఈశ్వరుని శరీరంలోకి ఆ విషం వెళ్లకుండా పక్కనే ఉన్న పార్వతీదేవి శివుని కంఠాన్ని గట్టిగా పట్టుకుంటుంది. దాంతో కాలకూటం గొంతులోనే ఉండిపోయి ఆ భాగం నీలిరంగులోకి మారిపోతుంది. అలా శివుడు నీలకంఠేశ్వరుడయ్యాడు. విష ప్రభావంతో శివుడు అమ్మవారి ఒడిలో క్షణకాలం పాటు సొమ్మసిల్లిపోతాడు. అలా స్వామి విషాన్ని స్వీకరించి సొమ్మసిల్లి పడిపోయిన కాలం కృష్ణపక్ష త్రయోదశి శనివారం నాటి ప్రదోషకాలం. అంటే సూర్యాస్తమయం తర్వాత కొన్ని ఘడియల కాలం. ప్రదోషకాలంలో సొమ్మసిల్లి విశ్రమించిన పరమేశ్వరుణ్ణి తిలకించటానికి
సకల దేవతలు స్వర్గం నుంచి తరలివచ్చారని ప్రతీతి. అందుకే ఇది సురులపల్లి, సురకోటిపల్లిగా ప్రసిద్ధిగాంచింది. కాలక్రమంలో వ్యవహార నామంగా సురుటిపల్లిగా విఖ్యాతి పొందింది. పల్లి కొండేశ్వరునికి ఆది శుక్రవారాలలో కుంకుమార్చనను, సోమవారాల్లో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని, రుద్రహోమాన్ని నిర్వహిస్తారు. శనివారం నాడు ప్రదోషకాలంలో శనిదోష నివృత్తి పూజల్ని జరిపిస్తారు. ఈ ప్రదోషకాల సమయంలో సురుటుపల్లి పల్లి కొండేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషకాల శివార్చనలు విశేషంగా జరుగుతాయి. శివాలయాల్లో ప్రదోషకాల శివార్చనలకు, అభిషేకాలకు ఈ ఆలయమే నాంది పలికిందని చెబుతారు. పల్లి కొండేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నెలకొన్న అమ్మవారిని మరగదాంబికగా వ్యవహరిస్తారు. ఈ అమ్మవారికి సంబంధించి ఎన్నో విశేషాంశాలు ఉన్నాయి. సకల కళల సౌందర్యవల్లిగా మరగదాంబిక మనోహరంగా ప్రకటితమవుతుంది. ఈ మరగదాంబికనే ఐశ్వర్యాంబిక అని కూడా భక్తులు ఆరాధిస్తారు. ఈ యొక్క దేవాలయంలో మొట్టమొదటి దర్శనం ఇక్కడ అమ్మవారి దర్శనం. అన్ని దేవాలయాల్లో మొట్టమొదటి ఈశ్వరుడి దర్శనం, తర్వాతనే అమ్మవారి దర్శనం. కానీ యొక్క దేవాలయంలో మొట్టమొదటి అమ్మవారి దర్శనం, తర్వాతనే ఈశ్వరుడి యొక్క దర్శనం. స్వామి ఆలాహల విషయం నుంచి ఇక్కడ కాపాడింది అమ్మవారు కనుక ఈ యొక్క క్షేత్రానికంతా ప్రధానమైన స్థానం, మూలస్థానం అమ్మవారు. అన్ని దేవాలయాల్లో శివుడికి ఎడమ చేతి వైపు అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తుంటారు. కానీ యొక్క దేవాలయంలో శివుడికి కుడి చేతి వైపు అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చాలా అద్భుతండి ప్రతిష్ఠ. శివుడి కన్నా ఒక అడుగు ఎత్తులో ఉండడం మరొక ప్రత్యేకత. అడిగింది అనుకున్నది ఇచ్చేటువంటిది మరగదాంబిక. మరగదం అంటే ఐశ్వర్యం, ఐశ్వర్యం ఇచ్చేటువంటి తల్లి అని అర్థం. క్షేత్రానికంతా ప్రధానమైన స్థానం, మూలస్థానం యొక్క దేవాలయంలో అమ్మవారు. శివుడు అన్ని దేవాలయాల్లోనూ లింగాకారం, యొక్క దేవాలయంలోనే ఈశ్వరుడు వచ్చి రూపాకారం. రూపాకారంగా ఉన్నటువంటి శివుడు ప్రపంచంలో ఏ దేవాలయంలో ఎక్కడ లేని యొక్క దేవాలయంలోనే. స్వామి ఆలాహల విషం దాగి అమ్మవారి ఒడిలో పండుకున్నటువంటి కాలఘట్టం వచ్చి ప్రదోషకాలం. దానివల్లనే ఈ యొక్క దేవాలయంలో ప్రదోష అభిషేక అర్చనని చాలా వైభవంగా చేస్తారు. ఈ యొక్క ప్రదోష ఈశ్వరుని వచ్చి దర్శనం చేసుకునే దానికోసం 30 దేవతలు, 7 ఋషులు, 7 మాతృకలు అందరూ ఇక్కడే వచ్చారు కనుక ఈ ఊరి పేరు వచ్చి సురులపల్లి, సురకోటిపల్లి అని పేరు. ప్రతి ఆదివారము, శుక్రవారం కుంకుమార్చన, ప్రతి సోమవారం స్వామివారికి రుద్రహోమము, ప్రతి శనివారం శనేశ్వరుడికి శనిదోష నివృత్తి, ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. గర్భాలయంలో సంపూర్ణ రజత కవచాలంకృత మూర్తిగా చతుర్బాహువులతో, స్థానక భంగిమలో, విలాసిని శోభతో మరగదాంబిక దర్శనమిస్తుంది. అభయవరద హస్త ముద్రలతో వేడిన వారి పాలిట వాత్సల్యమూర్తిగా ప్రకటితమవుతుంది. ఈ క్షేత్రానికి సంబంధించి మరగదాంబిక దివ్య నిలవును మూలస్థానంగా భావిస్తారు. శివుడిని హాలాహల నుంచి సర్వమంగళగా జగన్మాత కాపాడింది కాబట్టి దీనిని జీవస్థానంగా చెబుతారు. ఏ శివాలయంలోనైనా స్వామికి ఎడమవైపున పార్వతీదేవి ఆలయం ఉంటుంది. కానీ మరగదాంబిక పల్లి కొండేశ్వరునికి కుడివైపున ఉంటుంది. అంతేకాదు, శివ సన్నిధానానికి 1 అడుగు ఎత్తులో అమ్మవారి విగ్రహం ఉంటుంది. స్వామికి కుడి భుజంగా ఎల్లప్పుడూ చేదోడువాదుడుగా భాసిల్లుతుంటుంది. ఈ క్షేత్రానికి సంబంధించి మరో విశేషమేమిటంటే, ఈ ఆలయానికి విచ్చేసిన భక్తులు ముందుగా మరగదాంబికను దర్శించుకుని అమ్మ అనుమతి పొంది పల్లికొండేశ్వర స్వామిని దర్శించుకోవాలి. ఈ నియమం పాటించినప్పుడే ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న ఫలితాన్ని భక్తులు పొందుతారని శివ సందేశం. అలాగే అమ్మవారికి అభిముఖంగా ఎలాంటి వాహనం ఉండదు. అమ్మవారి పాదపీఠంపై మాత్రమే సింహాకృతి ఉంటుంది. అమ్మవారికి ఇరువైపులా ఉండే ద్వారపాలికల స్థానంలో కల్పవృక్షం, కామధేనువు ఉంటాయి. అంటే మరగదాంబిక కొలిచిన భక్తుల పాలిట కల్పవృక్షం, కామధేనువు అని ఈ నేపథ్యంతో ప్రకటిస్తోంది. మరగదాంబిక ఆలయంలో అన్నపూర్ణాదేవి దర్శనమిస్తుంది. ఈ ఆలయానికి సంబంధించి దుర్జన భయంకరినిగా ప్రకటితమయ్యే దుర్గాదేవి ఇక్కడ పరమ శాంతమూర్తిగా, శాంతదుర్గగా గోచరమవుతుంది.
రాజరాజేశ్వరీదేవి సాధారణంగా చెరకు గడల్ని హస్తభూషణంగా ధరించి ఉంటుంది. కానీ ఈ ఆలయంలోని రాజరాజేశ్వరీదేవి ధనుర్బాణాలతో స్థానక భంగిమలో ఉంటుంది. సురుటుపల్లి పల్లికొండేశ్వర స్వామి ఎన్నో విశేషాంశాల సమాహారం. ఇక్కడ నెలకొన్న దక్షిణామూర్తికి ఎంతో విశిష్టత ఉంది. దాంపత్య దక్షిణామూర్తిగా ఇక్కడ స్వామి ప్రసిద్ధుడు. యోగ స్వరూపుడైన శివస్వరూపం దక్షిణామూర్తి. అలాంటి స్వామి గౌరీ సమేతంగా ఇక్కడ దర్శనమివ్వడం విశేషం. అమ్మవారిని తన వామాంకంపై కూర్చుండబెట్టుకుని ప్రేమానురాగాలు వ్యక్తం చేసే చూపులతో స్వామి ప్రకటితమవుతాడు. రావి చెట్టు క్రింద నందీశ్వరునిపై ఆసీనుడై ఉండే ఈ స్వామికి ప్రతి గురువారం విశేష పూజాధికాల్ని నిర్వహిస్తారు. శివాలయాల్లో సుబ్రహ్మణ్య స్వామి తూర్పు లేక పశ్చిమాభిముఖంగా ఉంటాడు. కానీ ఇక్కడ దక్షిణాభిముఖంగా ఉంటాడు. జాతకరీత్యా అపమృత్యు దోషం, నాగదోషం, కుజదోషాలున్నవారు ఈ స్వామిని ఆరాధిస్తే దోషాలు తొలగుతాయని విశ్వాసం. ఇదే ఆలయ లోగిలిలో ముఖమంటప సమీపంలో మరో శివలింగం ఉంటుంది. దీనికి కూడా ప్రత్యేకత ఉంది. వశిష్ఠ మహర్షి ఆదేశాల మేరకు శ్రీరాముడు దీనిని ప్రతిష్ఠించాడని శివపురాణం వెల్లడిస్తోంది. దీనిని రామలింగేశ్వర సన్నిధానంగా వ్యవహరిస్తారు. రామలింగేశ్వరునితో పాటు ఇక్కడ సీతారామ లక్ష్మణుల మూర్తులు కూడా గోచరమవుతాయి. వీరితో పాటు భరత శత్రుఘ్నుల మూర్తులు కూడా ఇక్కడ నెలకొని ఉండటం మరో ప్రత్యేకత. ఈ మూర్తుల చెంతనే ఆంజనేయస్వామి విలసిల్లి ఉంటాడు. త్రేతాయుగంలో వాల్మీకి మహర్షి తన కోసం సురలకోటి క్షేత్రంలో తపస్సు చేస్తాడని, అప్పుడు వాల్మీకేశ్వరునిగా ఇక్కడ వ్యక్తమవుతానని నందీశ్వరునితో పల్లికొండేశ్వరుడు ప్రకటించాడు. వాల్మీకి ఇక్కడ తపస్సు చేసి శివుణ్ణి మెప్పించిన కారణంగా స్వామి ప్రత్యక్షమై వాల్మీకేశ్వరునిగా అవతరించాడు. ఈ ఆలయంలో వాల్మీకి మహర్షి మందిరం కూడా ప్రత్యేకంగా ఉండటం మరో విశిష్టత. सर्वलिंगाय नमः। ओम सर्वाय नमः। सर्वलिंगाय नमः। महादेवाय ओम महेश्वराय त्रिलोचनाय ओम जटाधराय महादेवाय ओम महेश्वराय त्रिलोचनाय ओम जटाधराय नमो नमो नमः शिवाय। నందీశ్వరుని కోరిక మేరకు శని త్రయోదశి రోజున ప్రదోష కాలంలో శివునికి, నందీశ్వరునికి ఇక్కడ అభిషేకాలు జరుగుతాయి. దీంతో ఇది ప్రదోష శివక్షేత్రంగా వెనుతికెక్కింది. సురుటుపల్లి పల్లికొండేశ్వర స్వామి సన్నిధానంలో అపురూపమైన దేవతా శిల్పకళా తోరణం భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తుంది. సజీవత్వం తొణికిసలాడే ఈ విగ్రహ సముదాయం ఎంతో అరుదైనది. సర్వదేవతా సన్నిధిగా ఈ దేవతామూర్తుల సమాహారం ప్రకటితమవుతుంది. సురుటుపల్లి శివ సన్నిధానం సర్వదేవతా సమ్మేళనంగా చెప్పవచ్చు. ఆలయ ప్రదక్షిణా పథంలో, ఆలయ లోగిలిలో పలు దేవతా విగ్రహాలు భక్తుల్ని ఆకట్టుకుంటాయి. ప్రదక్షిణా మార్గంలో మొదట సాలిగ్రామ వినాయకుణ్ణి భక్తులు దర్శించుకుంటారు. ఇక్కడే వరసిద్ధి వినాయక స్వామి గోచరమవుతాడు. చెంతనే శ్రీ మహాలక్ష్మీదేవి కొలువుతీరి ఉంటుంది. జ్వరహరమూర్తి, విష్ణు భైరవుడు, శ్రీభైరవుడు, వాల్మీకి మూర్తులతో పాటు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వారి వారి వాహనాలతో ఏకపాదంపై కొలువుతీరిన ఏకపాద త్రిమూర్తి విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పూర్ణ పుష్కల సమేత శాస్త్ర విగ్రహం ఉంటుంది.
పులి వాహనంపై దర్శనమిచ్చే అయ్యప్ప ఇక్కడ గజవాహనంపై తేజరిల్లుతాడు. రాజమాతంగి, బ్రహ్మ, లింగోద్భవ మూర్తులు ప్రదక్షిణా పథంలోనే ఉంటాయి. అలాగే చండికేశ్వరుడు, కాశీ విశ్వనాథుడు, బాలసుబ్రహ్మణ్యస్వామి, వేణుగోపాలస్వామి, అధికార నంది, కాలభైరవ మూర్తులు బారులు తీరి ఉంటాయి. లవకుశుల పాదముద్రలతో కూడిన ప్రత్యేక శిలాపీఠం ఉంటుంది. నవగ్రహ మంటపంతో పాటు అనేక దేవతామూర్తుల ప్రతిమలు ఈ లోగిలిలో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. మొత్తం మీద సురుటుపల్లి పల్లి కొండేశ్వర స్వామి దర్శనం భక్తులకు అద్వితీయ అలౌకికానుభూతిని అందిస్తుంది. శివుడు లోకబాంధవుడు, శివాయ సాంబాయ పరమాత్మనే అన్నట్లుగా పరమాత్మ స్వరూపానికి సర్వేశ్వరుడు అచ్చమైన స్వరూపం. తన మాంగల్యం ఏమవుతుందోనని లెక్క చేయకుండా గౌరి ఈశ్వరుణ్ణి హాలాహలాన్ని దిగమరింగమంది. ఈశుడు లోకక్షేమం కోసం సతీదేవి మాటను అంగీకరించాడు. అలా శివశక్తుల అండ ఈ ఎల్ల లోకాలను పాలిస్తోంది. జగన్మాత ఈశ్వర కృప మనపై సదా వర్ధిల్లాలని ఆ ఆది దంపతుల్ని వేడుకుందాం. మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.